శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు? ఇంకా వారం రోజుల్లో మనకి దేవీ నవరాత్రులు ప్రారంభం అవుతున్నాయి. పాపం చాలామంది నన్ను అడుగుతున్నారు వీడియో చేసి పెట్టమని. నాకైతే అసలు సమయం సరిపోవట్లేదు అండ్ మెయిన్ ఇంట్రెస్ట్ కూడా రావడం లేదు పెట్టాలని. కానీ ఎవరికో ఒకరికన్నా ఉపయోగపడుతుందని సర్లే ఇంక ఇప్పుడు అలా పూజ గదిని చూపిస్తూ ఒకసారి మీతో మాట్లాడదామని చెప్పేసి ఇలా వీడియో చేస్తున్నాను. ముందుగా ఈమె ఎల్లమ్మ తల్లి తెలుసు కదా, అమ్మ అలంకరణ వీడియో ఆల్రెడీ యూట్యూబ్లో ఉంది, చూసుకోండి. ఇంకా తర్వాత చెప్పడానికి ఏముంది అంటే వీటి కోసం ఇది నార్మల్ నెట్ క్లాత్ మనకి మార్కెట్లో దొరుకుతుంది, 50 రూపీస్ మీటరు. అదే తెచ్చి వేసుకున్నా. అండ్ ఇవి అయితే ఆర్టిఫిషియల్ ఫ్లవర్సేనండి, పెట్టుకుంటాను నిండుతనం కోసం అని చెప్పేసి. అవి కూడా బయట షాప్స్లో కొనుక్కున్నవే. అండ్ ఇవి గ్రీన్ లీవ్స్, ఇవి కూడా బయట షాప్లో ఉన్నాయి, ప్లస్ మీషోలో కూడా ఉన్నాయి, మీకు వెతికితే కనిపిస్తాయి. లైట్స్ ఆన్ అవుతాయి ఇవి. నేనేదో జస్ట్ అలంకరణ కోసమని అమ్మ దగ్గర అలా పెట్టాను. ఇంకా తర్వాత ఇదిగో ఈ పెయింట్ ముగ్గులు లాస్ట్ ఇయర్ వారాహి అమ్మ నవరాత్రులకి వేసుకున్నవి అలానే ఉన్నాయి. అండ్ ఇంక స్టిక్కర్స్ అంటారా, మనకి ఇప్పుడు ఎక్కడ పెడితే అక్కడ దొరుకుతున్నాయి కదా, ఆ స్టిక్కర్స్ ఇవి మనకి అదే బయట షాప్స్లో దొరుకుతున్నాయి కదండి. ఇంకా చెప్పాలి అంటే కుందుల గురించి ఇవి కూడా అడుగుతున్నారు, హ్యాంగింగ్ దియాస్ కోసము. ఇది కూడా బయట షాప్లోనేనండి, నాకైతే గిఫ్టే, అమ్మ తెచ్చుకుంది. ఇవి వీటికి గంట కూడా ఉంటుంది చక్కగా. అండ్ పైన రాడ్ వేయించాను, కటన్ రాడ్స్ ఉంటాయి కదా, నేను వాటిల్ని వేయించేసి హ్యాంగింగ్ చేయించాను దియాస్ దానికి అలాగా. ఇంకా తర్వాత అమ్మ గురించి తెలుసు కదా, కామాక్షి అమ్మ అంటే ఒకసారి అమ్మ అందరి గురించి అమ్మల గురించి చెప్పేసి ఆ తర్వాత మీకు నవరాత్రివి కొంచెం కొంచెం నాకు తెలిసినవి నేను మీకు చెప్తాను. కామాక్షి అమ్మ మనకి కంచిలో దొరుకుతుంది. అమ్మ అయితే మాత్రం ఇంకా బయట ఎక్కడ అంటే దొరకదంటే దొరకదు అంతే. ఎందుకంటే చాలా మంది వెతికి నాకు చెప్పిన మాట ఇది. ఆన్లైన్లో ఉంటాయి అదే అమెజాన్ వాటిలో, బట్ మనకి ఈ అమ్మ ఇంత ఇదిగా మాత్రం ఆ ఫొటోస్ ఉండవు. సమ్ లామినేషన్స్ ఫొటోస్ అలాంటివి వేరేవి ఉంటాయి. బట్ ఇది కూడా మనకి కంచిలో అయితే ప్రెసెంట్ లేదు. నేను రీసెంట్గానే 1 మంత్ బిఫోర్ కంచి వెళ్ళాను. అంతకుముందు 3 ఇయర్స్ బ్యాక్ వెళ్ళాను. అప్పుడు మొత్తం ఈ ఫొటోసే ఉండేవి. ఈ ఫొటోస్ని ఇదిగో ఈ అమ్మవారివి కామాక్షి అమ్మ ఫొటోసు కంచంతా ఉండేవి. కామాక్షి అమ్మ విగ్రహాలు అవన్నీ ఉండేవి. బట్ ఇప్పుడు అంతా మారిపోయింది. ఎక్కడా కూడా నాకు ఇలాంటి ఫోటో అనేది దొరకలేదు. ఇప్పుడు అంతా ఈ ఫొటోసే ఉన్నాయి. కామాక్షి అమ్మవి మనకి కంచిలో అమ్మ రూపం అసలైంది ఇదే అన్నమాట, కామాక్షి అమ్మ రూపము. నాకు అది కూడా తెలీదు. ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు ఊరికే ఆడుతూ పాడుతూ వెళ్ళాను, తెలుసు కదా మీకు. అప్పుడు ఈ అమ్మ నచ్చి అలా తెచ్చుకున్నాను నేను. తర్వాత అమ్మ మొత్తం మార్చేసింది. కానీ నాకైతే అక్కడ మనకి స్వామివారి పీఠం ఉంటుంది. ఆ పీఠంలోని షాప్స్ ఉన్నాయి. ఆ షాప్స్లోని ఒక షాప్కి అతికించి ఉందన్నమాట అమ్మ ఫోటో. అయితే సేమ్ ఇదే ఫోటో నేను అడిగాను, ఆయన అడిగితే పోస్టర్ అని చెప్పారు. ఉన్నాయన్నారు, చూపించమంటే ఒక్కటే ఉంది. అది కూడా అమ్మ దగ్గర స్వామిలిద్దరూ కూర్చున్నట్టు ఆ ఫోటో ఉంది. అదే రీల్ చేశాను నేను. చాలా మంది నాకు ఆ ఫోటో గురించి కూడా అడుగుతున్నారు. అది ఆ రోజు ఒకటే దొరికింది. సో నేను అది ఒకరికి వేరే వాళ్ళ కోసం అని చెప్పి నేను తీసుకొని వాళ్ళకి ఇవ్వడం జరిగిందండి. ఇంకా తర్వాత ఈ అమ్మ గురించి కూడా అడుగుతున్నారు. ఇది కూడా అమ్మ నాకు గిఫ్ట్ గానే వచ్చింది. అందుకే ఫస్ట్ నుంచి ఫాలో అయ్యే వాళ్ళకి తెలుస్తుంది అమ్మ ఎలా వచ్చింది ఏంటి అనేవి. నేను ప్రతిదీ పోస్ట్ పెట్టి చెప్తూనే ఉన్నాను, ఎందుకంటే సోషల్ మీడియాలో కాబట్టి అందరికీ కొంచెం ఇంట్రెస్ట్ ఉంటుంది తెలుసుకోవాలని. మెయిన్ యూట్యూబ్లో మరి అవి పోస్టులు ఉన్నాయో లేవో నాకు తెలీదు, బట్ నేను పెట్టడం అయితే పెట్టాను. ఇది కూడా అమ్మ వచ్చి నాకు తెలిసి డిసెంబర్లో ఎప్పుడో వచ్చింది అమ్మ. ఫ్రేమ్ కట్టించుకున్నాను. బట్ ఇన్స్టాగ్రామ్లో అయితే పోస్టులు ఉంటాయి, ఓపికగా చదువుకోవడమే అంతే. దగ్గర ఒక 3-4 ఇయర్స్ నుంచి మాత్రం సోషల్ మీడియాలో ఫాలో అయ్యే వాళ్ళందరికీ తప్పకుండా అన్నీ తెలుసు. ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళకి నేను చెప్పుకోవాల్సి వస్తుంది, వాళ్ళకి తెలియదు కదా. కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు పోస్టులు చదువుకోండి, చదివితే తెలుస్తుంది.
తర్వాత వారాహి అమ్మ, ఇది పేపర్ మాస్క్. మనకి ఇవి ఆన్లైన్లో దొరుకుతాయి పేపర్ మాస్క్లు. బట్ ఈ విధంగా ఉండరు అమ్మలు. నేను అలంకరణ చేసుకొని అమ్మని అలా పెట్టుకున్నాను. తర్వాత కాళీ అమ్మ, అమ్మ కూడా మనకి ఫ్లిప్కార్ట్లో ఉంటారు. అమ్మది పోస్టరు నేను ఫ్రేమ్ కట్టించుకున్నాను. నిజం చెప్పాలంటే అమ్మ వెనకాతల వెంకటేశ్వర స్వామి ఉన్నారనమాట. నేను ఏం చేస్తా, ఫస్ట్లో ఉండేవారు స్వామి, బట్ మరి ఫ్రేమ్స్ ఎక్కువైపోతున్నాయి నాకేమో. అంటే అందరూ ఒక్కటే నాకు ఆ భావన, కాబట్టి ఎక్కువ అమ్మ రూపాన్ని ఇష్టపడతా. కాబట్టి మొత్తం అమ్మ అంతా అమ్మమయంతో ఉంటే బాగుంటుందని ఇంకా నేను స్వామి వెనకాతలు ఉన్నారు. నేనే బ్యాక్ ఓపెన్ చేసేసి ప్లాస్టర్ తీసేసి అమ్మని నీట్గా పెట్టేసుకొని మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ ప్లాస్టర్ వేసేసుకుంటాను. అలాగే చేస్తాను. ఈ గోదాదేవి కూడా వెనకాతల మనకి త్రిమూర్తులు ఉంటారు ఫోటో, అది త్రిమూర్తుల ఫోటోలో అమ్మని పెట్టేసా. కామాక్షి అమ్మ దగ్గరేమో సత్యనారాయణ స్వామి ఉంటారు, ఆయనకి ముందు కామాక్షి అమ్మని పెట్టేసుకున్నాను. ఇంకా ఈ స్వామి వెనకాతల కూడా బాలమ్మ ఉంటారు. ఆ రోజు ఇంకా మరి ప్లేస్ సరిపోక ఇంకా స్వామి వెనకాతల బాలమ్మ ఉంటుంది. దుర్గమ్మ ఒక్కలే ఉంటారు ఫస్ట్ నుంచి. ఈ అమ్మకే 3 years నవరాత్రులు చేశాను. తర్వాత కామాక్షమ్మ వచ్చింది, 3 సంవత్సరాలు నవరాత్రులు చేశాను. ఇదిగో మన లలితమ్మ వచ్చింది, కుటుంబంతో వచ్చిందనమాట అమ్మ. ఈ స్వామి, ఇది మనకి దత్తాత్రేయుడు ఫోటో కూడా ఉన్నాయి, ఆన్లైన్లో ఉన్నాయి. ఈయనేమో సప్తఋషులు అంటారు కదా, వాళ్ళ ఫోటో. ఇది ఒక అమ్మ ఇచ్చారు నాకు. ఇది కూడా ఒక అమ్మాయి ఇచ్చింది. అమ్మ లలితా సహస్రనామం ప్రారంభమైన గుడి ఉంటుంది కదా, ఆ గుడి నుంచి ఆ అమ్మాయి తెచ్చింది నాకు ఇది. తర్వాత బుజ్జి కన్నయ్య ఇంకో అమ్మాయి పంపించింది. అంటే వీళ్ళందరూ నాకు 2-3 years నుంచి సోషల్ మీడియాలో అమ్మ కుటుంబం పరిచయం అయిన వాళ్ళే. ఫస్ట్లో అయితే చాలా వచ్చేసేవి, నేను ఇంక ఇప్పుడు ఆపేశాను అన్నీ కూడాని. బట్ వీళ్ళు బాగా తెలిసిపోయి ఇంకా నేను ఏం అనలేకపోతున్నాను, చెప్పకుండా సర్ప్రైజ్గా పంపుతూ ఉంటారనమాట ఎవరో ఒకరు. ఇదిగో ఫస్ట్ విగ్రహం అంటే మా ఇంటికి వచ్చింది. కామాక్షి అమ్మ ఉంటారు, అమ్మని హాల్లో పెట్టేశాను నేను. అంటే ఇక్కడ అందరూ ఎక్కువైపోయారు. నిజం చెప్పాలంటే అది అమ్మ అలంకరణ విగ్రహం అన్నమాట. మనం అభిషేకాలు అవి చేయడానికి కాదు కామాక్షి అమ్మ విగ్రహము. కాబట్టి అందుకని నేను అక్కడ షోపీస్లో అందులో పెట్టేశాను. నేను లోపల దుర్గమ్మని అందరినీ పెట్టేశాను. పూజ అప్పుడు తెచ్చుకొని పెట్టుకొని మళ్ళీ జాగ్రత్తగా అక్కడ పెట్టేస్తున్నాను. అది పిఓపి మెటీరియల్ అనమాట. గబుక్మని చెయ్య తగిలినా ఏం జరిగినా సరే బ్రేక్ అయిపోద్ది, అందుకు భయము. ఫస్ట్లో అయితే ప్లేస్ ఉండేది ఇక్కడ, కాబట్టి తనివి తీరేగా అందరినీ కూర్చోబెట్టేదాన్ని. ఇప్పుడు ఫ్యామిలీ పెద్దదైపోయి మాది ప్లేస్ సరిపోవట్లేదు. అండ్ ఈ కామాక్షి అమ్మ విగ్రహము మనకి ఆన్లైన్లోనే ఉంది. నాకు కంచి నుంచి వచ్చింది అమ్మ, అదే మా హస్బెండ్ తీసుకొచ్చారు వెళ్ళినప్పుడు. అండ్ శివలింగం గురించి అడుగుతారు, శివలింగం కూడా గిఫ్ట్గానే నాకు ఇచ్చారు. ఫేస్బుక్ నుంచి బాణలింగ సేవా ట్రస్ట్ వాళ్ళు పంపించారు. ఇప్పుడు ఫేస్బుక్ లేదు, అది హ్యాక్ అయిపోయింది. 1 year అవుతుంది నవంబర్ వస్తే. బట్ ఇప్పటికీ కూడా ఎవరో ఒకరు నాకు మెసేజ్ చేస్తారు. బట్ అదైతే హ్యాక్ అయిపోయిందండి. నాకు దానికి అసలు ఇంక సంబంధం లేదు. నేను ఫేస్బుక్ అకౌంట్ కూడా డిలీట్ చేసేసాను. అసలు కంప్లీట్గా ఫేస్బుక్ అయితే వదిలేశాను. నాకు ఓన్లీ ఇన్స్టా, యూట్యూబ్ ఛానల్ అండ్ వాట్సాప్ ఛానల్ మాత్రమే నేను యూజ్ చేస్తున్నాను. ఇంకా తర్వాత ఇగో బుల్లి గణేశుడు, రాగితో చేసిందే గణేశుడు. అండ్ సుబ్రహ్మణ్య స్వామి, ఆయన కూడా మనకి రాగితో చేసినట్టే, అదే సేమ్ ఇద్దరుని. ఇంకా అలా కుటుంబం కూర్చోబెట్టుకున్నా అక్కడ స్వామి, అమ్మ, అలా శివకామేశ్వరి దేవి. ఇంకా తర్వాత ఫస్ట్ వచ్చిన ముద్దుగుమ్మ ఇదిగో మన శ్యామలమ్మ. ఈ అమ్మే ఫస్ట్ ఇంటికి రాక కామాక్షమ్మ తర్వాత శ్యామలాదేవి నవరాత్రులకి ఫేస్బుక్లోని ఒక అమ్మ పరిచయం అయితే ఆ అమ్మ పంపించారు. చెప్పలేదు నాకు. అప్పుడు శ్యామలాదేవి నవరాత్రులు అవుతుంటే అమ్మని పంపించారు. భలే ఆనందం వేసింది చూడగానే నాకు. అందులోని అమ్మ బాగా నవ్వుతుంది అనమాట. అయితే ఆ తర్వాత ఆ అమ్మ ఎవరో మేమెవరో మాకు తెలియదు. ఇంకా రుణానుబంధం అంటారు కదా, అంతే. పంపించారు, ఇంకా అయిపోయింది. అమ్మ తర్వాత ఒక చీర పంపారు. అదే మనకి అమ్మ లలితమ్మ కట్టుకుంటుంది ఒక, అదే లలితాదేవి నవరాత్రుల్లోని ఆ టైంలోని భలే పింక్ శారీ బాగుంటుంది అమ్మ. అదే శారీలు మార్చడం స్టార్ట్ చేసింది ఆ అమ్మతోటే. అప్పుడు అంతే, ఆ అమ్మ ఎవరో తర్వాత ఇంకా అయిపోయింది. బాయ్ బాయ్ అమ్మకి. అమ్మ ఇప్పుడేమి టచ్లో లేరు, ఫేస్బుక్ పోయింది కదా, నాకు తెలీదు. ఇంకా శ్యామలమ్మ తర్వాత వచ్చింది ఇదిగో ఈ చిన్ని ముద్దుగుమ్మ వారాహి అమ్మ. మొన్న చేయించుకుంది కదా నవరాత్రులు. ఇది ఒక తమ్ముడు పంపించాడు ఇన్స్టాగ్రామ్లో. అమ్మ వచ్చి కూడా 2 years అవుతుంది. తర్వాత ఇదిగో
రాజరాజేశ్వరి దేవి, ఈ అమ్మ కూడా వచ్చింది. ఆ తమ్ముడే పంపించాడు. అంటే వీళ్ళిద్దరూ ఉన్నారంట, అమ్మ లేదంట ఇక్కడ, అందుకని పంపించాడు. తర్వాత నేను మానసమ్మని నేనే తీసుకున్నాను. రాగి విగ్రహము. ఇవి 3 మాత్రం పంచలోహ. నాకు తెలిసిన విషయం ఏంటంటే పంచలోహ విగ్రహాలకి మనము వారానికి ఒక్కసారి, లేదు అంటే నెలకొక్కసారి తప్పకుండా పౌర్ణమి రోజన్నా సరే అభిషేకాలు చేసి అమ్మకి చక్కగా పూజని సమర్పించాలి. అంటే నిత్య పూజ చేస్తున్నా మెయిన్ పౌర్ణమి పూజ అంటే చాలా ఇష్టం అమ్మకి. కుదిరితే వారానికి ఒక్కసారన్నా సరే అభిషేకాలు చేసుకోవాలి. ఫస్ట్గా మనము పంచామృతం చేస్తే అది మనం పక్కన తీసుకొని చక్కగా ప్రసాదం కింద స్వీకరించుకుంటే చాలా మంచిది. ముఖ్యంగా మన ఆరోగ్యం బాగుంటుంది, అంతే. ఇంకేం చెప్పాలి అంతకన్నా. అమ్మకి పెట్టింది, అమ్మ దగ్గర తీసుకున్నదే మన ఆరోగ్య రహస్యం అంటే అదే. మరి ఇంకా దానివల్లే మనం చక్కగా ఆరోగ్యంగా ఉంటాము. తర్వాత ఎందుకంటే మన ఆహారపు అలవాట్లన్నీ అమ్మ మార్చేస్తుంది, అది మాత్రం 100%. అన్నీ అమ్మ మార్చేస్తుంది, మనం ఆమెను నమ్ముకుంటూ వెళ్ళిపోవడమే. తర్వాత ఇంకా మంచినీళ్ళతో కడిగేసుకొని పసుపు, కుంకుమ, గంధపు నీళ్ళన్నా వేసుకోవచ్చు, పసుపన్నా వేసుకోవచ్చు, రాసుకోవచ్చు. చక్కగా సువాసన భరితంగా ఏదన్నా జలం ఉన్నా అది, లేదంటే జావాదు పొడి, ఇవన్నా నీళ్ళల్లో కలిపి అమ్మకి చక్కగా ఉన్న దాంట్లోనే అభిషేకం. ఏమీ లేదు అంటే పసుపు, కుంకుమ, గంధం ప్రతి ఒక్కరింట్లోనే ఉంటుంది. చక్కగా చేసుకొని మంచిగా మళ్ళీ కడిగేసి కావలస్తే కుంకుమ పూజ చేసుకోవచ్చు. మళ్ళీ తర్వాత పుష్పార్చన, పువ్వులతో కూడా చక్కగా అర్చన చేసుకోవచ్చు. ఆ విధంగా ముఖ్యమైనవైతే ఇది. అంటే అదే ఇందాక చెప్తున్నాను కదా, పంచలోహ విగ్రహాలు ఉంటే తప్పకుండా పూజ గదిలోనే ఉండాలి. వాళ్ళకి నిత్య పూజ చేసుకోవాలి. నైవేద్యం కింద మనకి ఏది ఉంటే అదే ఉదయం సాయంత్రం ఒక పండో పాలో చేయగలనంటే పులిహార, చక్కెర పొంగలి, పాయసం ఇలాంటివి ఏదన్నా. ఏమీ లేదు అంటే ఇంట్లో అన్నం వండుతాం కదా, చక్కగా అన్నం మీద నెయ్యి వేసి కొంచెం ఒక బెల్లం ముక్క పెట్టేసిన అది కూడా అమ్మకి నిత్య నైవేద్యమేనండి. నవరాత్రుల్లో కూడా చెప్తున్నాను నేను. పెసరపప్పు అన్నం పెట్టుకోవచ్చు అమ్మకి చక్కగాని, అది కూడా మీరు నిత్య నైవేద్యం కింద పెట్టుకోవచ్చు. తర్వాత దాన్ని మనం తినచ్చు. చాలా మంది పెట్టి వదిలేస్తారు. లాస్ట్ ఇయర్ నాకు చాలా మెసేజెస్ వచ్చాయి. నేను ఆ టైంలో బిజీగా ఉండి ఎవరికి రిప్లైస్ ఇవ్వను. బట్ అలా కాదు, ప్రసాదం పెట్టాక అమ్మ దగ్గర పూజ అయిపోయాక వెంటనే తీసేసి మీరు స్వీకరించండి. ఇంట్లో అందరూ కూడా చక్కగా తినేయండి దాన్ని. ఒకవేళ లేదు అన్నము అంటే మూత పెట్టుకొని మధ్యాహ్నం మీరు భోజనాల్లో దాన్ని తినేయచ్చు చక్కగాని. కాబట్టి మీరు అలా పెట్టి వదిలేయకండి. వదిలేసాక మళ్ళీ తర్వాత మర్చిపోతారు, ప్రసాదం తర్వాత తినలేకపోవచ్చు. మీరు ఏదన్నా వెళ్ళి దాన్ని, అదే బల్లిలు, కాక్రోచ్లు చెప్పలేం కదా, ఏదన్నా తాకితే మళ్ళీ దానికి మనం ప్రసాదాన్ని అవమానించినట్టు ఉంటుంది. కాబట్టి అలా చెయ్యకండి దయచేసి. ఒకవేళ తినగా మిగిలిపోయి ఏం చేయాలో తెలియనప్పుడు బయట ఆవుకో, కుక్కకి, దేనికన్నా పెట్టండి, తప్పులేదు. మూగజీవులకి వేటికన్నా సరే మీరు సంతోషంగా మీ చేతులతో పెట్టేయండి హ్యాపీగా. అంతేగాని డస్ట్బిన్లో పడేయడాలు, మొక్కల్లో పడేయడాలు వేస్ట్ చేయకండి అస్సలు. అది మనం ప్రసాదాన్ని అమ్మ ప్రసాదాన్ని అవమానించినట్టు అవుతుంది. కాబట్టి అది కూడా గుర్తుంచుకోండి. ఇంకా ఈయన పేరు ఉచ్చిష్ట గణపతి. స్వామి పేరు ఉచ్చిష్ట గణపతి అండి. ఈయన్ని ఎందుకు పెట్టుకున్నానంటే ఎప్పుడన్నా మనం ఏదైనా జపం చేసుకున్నా, ధ్యానం చేసుకున్నా ఈ స్వామి తొందరగా మనకి ఫలితాలు ఉంటాయని చెప్పి విన్నాను. అందుకని పెట్టుకొని స్వామికి కూడా రోజుకి నేను పూజ చేసుకుంటున్నాను. పూజ అంటే అదే సాయంత్రం పూజలోని గణపతి నామాన్ని జపం చేసుకోవడమే. తర్వాత ఇదిగో నాకున్న బుల్లి శ్రీచక్రం ఇంతే, చాలా చిన్న శ్రీచక్రం అంటే చాలా మందికి చాలా చాలా ఉన్నాయి. అదే భయపడుతూ ఉంటాము, నిజమే. నేను కూడా అలాగే విని భయపడేదాన్ని. బట్ కంచి నుంచే ఒక తమ్ముడు చెప్పాడనమాట, లేదక్క ఇన్ని విగ్రహాలు ఇంతిదిగా అమ్మ శక్తి ఉన్నప్పుడు చిన్న శ్రీచక్రం పెట్టుకోవచ్చు, తప్పులేదు అని చెప్పి అన్నాడు. సరే అని అప్పుడు నేను తనకి మనీ పే చేస్తే కంచి నుంచి పంపించాడు నాకు శ్రీచక్రాన్ని. సో నేను ఆ విధంగా శ్రీచక్రాన్ని పెట్టుకొని పూజిస్తున్నాను. పూజించడం అంటే ఏం లేదు, ఫస్ట్లో కుంకం వేసి ఉంచేదాన్ని. బట్ ఏంటంటే కొంతమంది చెప్పిన మాటలు, కుంకం వేడి, ఆల్రెడీ అమ్మవారు అంటేనే వేడి కదా, దాన్ని ఎందుకు కప్పేయడం, అలా కాకుండా పుష్పార్చన చేసుకో, పుష్పాలు వేసి దాన్ని
కప్పి ఉంచేసి తర్వాత ఎప్పటికప్పుడు దాన్ని శుభ్రం చేసుకోవడమే మనము. పౌర్ణమి పూజ అప్పుడు మాత్రం కంపల్సరిగా, అంటే అమ్మలకి అభిషేకం, నేను పౌర్ణమి పూజ అని ఏం కాదు, నాకు నా వీలుని బట్టి నేను అభిషేకాలు చేసుకుంటాను అమ్మకి, కాబట్టి అప్పుడే నేను వీటికి కూడా అభిషేకాలన్నీ ఒకసారే చేసేసుకుంటూ ఉంటాను. తర్వాత వెనకాతలు ఉన్నది అష్టలక్ష్మిలది యంత్రం అండి, అది కూడా ఒక చెల్లి పంపించింది. ఇంకా దాని మీద శ్రీచక్రాన్ని పెట్టాను. అది ఒక చిన్న స్టాండ్ లాగా ఉంటుంది మనకి. ఒక్క నిమిషం నేను చూపిస్తాను. అదిగో ఆ చిన్న యంత్రం ఉండి అది అష్టలక్ష్మిలది. దాని మీద ఇంకా నేను శ్రీచక్రాన్ని పెట్టి ఇలా కొంచెం కుంకుమ వేశాను. ఇలా పువ్వులతోటి జస్ట్ అలా కప్పి ఉంచుకుంటాను. అంటే శ్రీచక్రాన్ని ఎవరికి చూపించద్దు అంటారు, కానీ మనకి ఎక్కడ కుదురుతుంది, మనం అసలే ఎప్పటికప్పుడు ఫొటోస్ అన్నీ తీసి పెడుతూ ఉంటాను, అందరూ చూస్తారు, ఇంక దాచుకొని నేను ఏం చేయాలి, అందరూ చూడ్డానికే కదా, ఇంకా అందుకని చెప్పేసి దాయడానికి ఏం లేదని చెప్పి నేను చూపించేస్తున్నాను. మర్చిపోయాను, ఈ ఉయ్యాల కూడా మనకి సిఎంఆర్లో దొరికింది నాకు లక్కీగా. ఆ రోజు నేను తీసుకొచ్చింది నిజానికి అమ్మల కోసం తెచ్చాను, వాళ్ళకి కూర్చోబెడదామని, కానీ స్వామి వచ్చి చక్కగా పడుకున్నాడు చిన్న కృష్ణయ్య. ఆ వెనకాతల రాధాకృష్ణుల ఫోటో అది కూడా జస్ట్ 10 రూపీస్ అండి స్టిక్కర్. మనకి ఎప్పుడో అన్నవరం వెళ్తున్నప్పుడు అప్పుడు తీసుకున్నాను నేను. మనకి ఇవి బుక్ షాప్స్లో కూడా అమ్ముతారు 10 రూపీస్ స్టిక్కర్స్. మీరు ఎప్పుడైనా చూడండి ఎంత కలగా ఉంటాయో, ఎందుకంటే నా దగ్గర సంతోషి మాత, లక్ష్మీదేవి, తర్వాత దుర్గమ్మ ఈ ఫొటోస్ ఉన్నాయి. 10 రూపీస్ అవన్నీ కూడా మనకి బుక్ షాప్స్లో మా పిల్లలు ఏమైనా కొనుక్కున్నప్పుడు నాకు ఒకసారి కనిపిస్తే కూడా నేను తీసుకున్నాను. అవి పెట్టి కూడా మనం సంతోషంగా పూజ చేసుకోవచ్చు. ప్రతి ఫోటో ఉండాలి అని ఏమీ లేదు, చక్కగా ఉన్న వాటిల్లో కూడా మనం చక్కగా పూజ చేసుకోవచ్చు. ఇంకా ఇదిగో మానసాదేవి తెలుసు కదా మీకు, మానసమ్మ మనకి ఎక్కడుంటుందంటే చీపురుపల్లి, విజయనగరం, అటుపక్క నూకాలమ్మ తల్లి. ఇంకా వీళ్ళు. ఇంక ఇప్పుడు నవరాత్రుల గురించి చెప్తాను. అమ్మల్ని చూస్తూనే మాట్లాడేస్తాను, రాసుకున్నాను నిజం చెప్పాలంటే, మళ్ళీ మీ డౌట్స్ చాలా ఉంటాయి, ఏదో ఒకటి మర్చిపోతానని. ముందుగా అండి, నవరాత్రులు చేసుకున్నప్పుడు కుదిరితే వస్త్రాన్ని వేసుకోండి. ఎక్కడ చేసుకోవాలనుకుంటున్నారో మీరు అక్కడ వస్త్రాన్ని వేసుకోండి. చాలా సులువుగానే ఉంటుంది పూజ. నిత్య పూజ చేసుకున్న వాళ్ళకి మహా సులువు. ఇంకా ఇది నేనంటే అలంకరణ పెట్టుకొని కొంచెం హడావిడి చేస్తున్నాను, కానీ నిజానికి అలంకరణ ఏమీ అవసరం లేదు. అసలు శాంతంగా ప్రశాంతంగా నిత్య పూజలాగా కూడా సంతోషంగా చేసుకోవచ్చు దేవీ నవరాత్రులు అనేవి. ఒక 2 ఇంకో అంటే ఇది నాకు 7th దేవీ నవరాత్రి, వారం రోజులు పోయాక మనం స్టార్ట్ చేసుకుంటాం కదా. ఆ తర్వాత ఇంకో 2 సంవత్సరాలు, మొత్తం 9 సంవత్సరాలు నవరాత్రులు అయ్యాక నేను చేసే నెక్స్ట్ ఏ పూజ అన్నా సరే నిత్య పూజలానే చేసుకుంటాను. అంతే, హడావిడి పెట్టుకోవాలనుకోవట్లేదు. హడావిడి పెట్టుకుంటే ఏంటంటే మనకి చదువుకోవడం, ధ్యానం చేసుకోవడం ఇవి తగ్గిపోతాయి. అంటే అమ్మ అలంకరణ చేస్తూ కూడా అమ్మ నామాన్ని స్మరించుకుంటాను, అయినా సరే ఏంటో ప్రశాంతంగా కూర్చొని కాసేపు అంత అలంకరణ చేసి అమ్మని చూస్తూ ఉంటా, గానీ ఆమె ముందు 1 గంట అంతే కూర్చుంటానేమో, అంతకు మించి ఎక్కువ కూర్చోలేకపోతున్నాను అన్నది ఒక ఫీల్ ఉండిపోతుంది నాకు మనసులోని. కాబట్టి చెప్తున్నాను మీకు, సులువుగానే చేసుకోండి, హడావిడి పెట్టుకోకండి. సులువుగా చేసుకుంటే ప్రశాంతంగా ఉంటుంది మీకు కూడా. ముందుగా ఒక ఎర్రని వస్త్రాన్ని వేసుకోండి. దాని మీద మీరు పెట్టుకోవాలనుకుంటే కలసం పెట్టుకోండి. పెట్టుకోవాలి అని నేను చెప్పను, ఎందుకంటే ఫోటో ఉన్నా సరే సంతోషంగా మనం ఫోటోకి కూడా పూజన చేసుకోవచ్చు. లేని పక్షంలో కలసం పెట్టుకోండి. ఒకవేళ ఫోటో ఉండి నేను కలసము పెట్టుకుంటాను, అఖండ జ్యోతి పెట్టుకుంటాను అంటే పెట్టుకోండి, తప్పేం లేదు. బట్ అది కంపల్సరీ అని నేను చెప్పను, ఎందుకంటే పూర్వం రోజుల్లో ప్రతి ఒక్కరి ఇంట్లోని కూడా చిత్రపటాలు అనేవి ఉండేవి కాదు. కాబట్టి ముందుగా కలసంలో స్వామివారిని, అమ్మవారిని ఆహ్వానం చేసుకొని పూజని సమర్పించుకునేవారు. కాబట్టి మీకు అది కంపల్సరీ అని నేను చెప్పను. మీకు ఫోటో ఉంటే ఫోటోకి పూజ చేసుకోవచ్చు, మీరు అదే విధంగా కలసానికి కూడా చేసుకోవచ్చు. కాకపోతే ఇప్పుడు ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, కలసంలో ఉన్న జలము నవరాత్రుల్లో చేసిన సమయంలో కలస ఆరాధనకి ఆ జలానికి మహా విశేషమైన శక్తి ఉంటుందంట. ఎన్నో దేవ
దేవాలయాల్లో ఆ కలసపు నీరుని తీసుకొచ్చి డబ్బాలు డ్రమ్ములు ఆ నీళ్ళని కలిపి స్నానాలు చేస్తారంట. అంత శక్తి ఆ నీటికి ఉంటుంది. కాబట్టి కలసం పెట్టుకోవాలి అనుకునే వాళ్ళు సంతోషం పెట్టుకోండి. అయిపోయాక జలాన్ని కూడా ముందు ఇల్లంతా జల్లుకొని ఇంకా స్నానం చేసే నీళ్ళలో కూడా కలుపుకుంటారు ఆ జలాన్ని. అది కూడా నాకు చెప్పారు చాలా మంది దేవాలయాల్లో ఈ విధంగా జరుగుతాయని. కాబట్టే చెప్తున్నాను ధైర్యంగా మీకు. మిగిలినవి కొన్ని మనం బాటిల్లో వేసుకొని కూడా భద్రపరచుకోవచ్చు. ఎప్పుడన్నా మైలు అంటుముట్టు అలాంటివి ఏమన్నా మనసుకి అనిపిస్తున్నప్పుడు వాటిని కొంచెం చక్కగా ఇంట్లోని జల్లుకోవచ్చు. మనము నెగిటివ్ ఎనర్జీ ఉన్నప్పుడు కూడా ఆ జలం వల్ల అమ్మ శక్తి వాటిని ఏమంటారు పంపించేస్తుంది అనమాట. కొంచెం పాజిటివ్ గా అంతా ఉంది ఇంట్లో. ఆ విధంగా కూడా కలసానికి ఉన్నదానికి అంత ఇది కూడా ఉంది. అదొక విషయం కూడా చెప్పాలి నేను మీకు. తర్వాత అంటే ఇప్పుడు కలసం ఏ విధంగా పూజ చేసుకుంటూ అలాగే అమ్మ ఫోటో పెట్టుకొని చక్కగా చేసుకోవచ్చు. ఎర్రని క్లాత్ వేసుకోండి, న్యూస్ పేపర్స్ అవి కాదు కానీ ఎర్రని. అమ్మ దగ్గర ఎరుపు ప్రధానం, తర్వాత పసుపు, ఆకుపచ్చ. ఎరుపు తర్వాత ఆకుపచ్చ, తర్వాత పసుపు. ఈ 3 రంగులు కూడా ప్రధానమే అమ్మ దగ్గర. ముందుగా చేయాల్సిన పని అంటే గణేశుడి పూజ చేసుకోవాలండి. ముందు వినాయకుడి పూజ చేసుకోవాలి. ఏదైనా మీ దగ్గర చిన్న విగ్రహం ఉంటే విగ్రహం పెట్టుకోండి. లేని పక్షంలో పసుపు వినాయకుడిని చేసుకోండి. చక్కగాని చేసుకొని మొదటి రోజు తప్పకుండా పసుపు వినాయకుడికి మీరు మొదటి పూజ ఎప్పుడు విఘ్నేశ్వరుడే. నిత్య పూజలో అన్నా సరే ఓం గం గణపతాయ నమః అని ఒక్కసారి స్వామిని తలుచుకునేక మిగిలిన నామాలు భగవంతుడి నామాలు తలుచుకోవాలి మనము. అలాగే ఏదైనా వ్రతం చేసినా దీక్ష చేసినా సంకల్పం చెప్పుకొని కూడా కొన్ని పూజలు చేసుకుంటాం. అలాంటప్పుడు కూడా తప్పకుండా ఫస్ట్ విఘ్నేశ్వరుడికి పూజ చేసుకొని ఆయనకి చెప్పుకోవాలి ముందు మనము, స్వామి నేను ఇలా నవరాత్రులు చేస్తున్నాను, అమ్మి నువ్వు కరుణించి నాకు 10 రోజులు ఏ ఆటంకము లేకుండా చక్కగా చూసుకోవయ్యా అని చెప్పి స్వామికి చెప్పుకొని వచ్చిన వాళ్ళు షోప్షార్ పూజలు చేసుకోండి. రాని వాళ్ళు చక్కగా గణేశుడు మంత్రాన్ని చదువుకోండి. అది ఏమీ తెలియని వాళ్ళు ఓం గం గణపతాయ నమః అని చెప్పి స్వామికి సంకల్పం అంతా చెప్పేసుకొని ఒక 2 అక్షింతలు వేసేసి స్వామికి నైవేద్యం కింద బెల్లం లేదు అంటే చెప్పాను కదా పానకం, వడపప్పు, చలిమిడి ఇవి పెట్టుకోవచ్చు. తర్వాత తాంబూలం, అట్టిపళ్ళు అవి తాంబూలం ఇచ్చుకుంటాం కదా, ఆకు వక్క అట్టిపళ్ళు అవి స్వామికి పెట్టేసి ఓ 2 అక్షింతలు వేసేసి సమర్పించుకోమని చెప్పేయండి. అయిపోయిందా అంతే. గణేశుడి పూజ ఫస్ట్ రోజే చేసుకుంటాం మనం నవరాత్రుల్లో. ఏదన్నా వ్రతం అన్నా సరే ఏదన్నా ఫస్ట్ ఆయనకి ఆ పూజ అయిపోయాక ఇంకా అక్కడితో స్వామిది అయ్యింది. తర్వాత అప్పుడు అమ్మకి ఒకవేళ మీరు ఫోటో పెట్టుకుంటే ఆ ఫోటోకి పూజ చేసుకోండి. లేదు కలసం పెట్టుకుంటే కలసానికి పూజ చేసుకోండి. అఖండ జ్యోతి కలసం ఎప్పుడు కూడా కదపకూడదు, అదొకటి గుర్తుంచుకోండి. 10 రోజులు కూడా ఏ ప్లేస్ అయితే ఉంటుందో ఆ ప్లేస్ లోనే ఉండాలి, వాటిని కదపకూడదు. మరి కలసం మీద మామిడాకులు వడిలిపోతాయి, మరి ఏం చేయాలి అంటే అలానే ఉంచుకోవాలి. మరి అంతే, మరి పుష్పాలే మార్చుకుంటూ ఉండాలి. నేను ఒక్కొక్కసారి మర్చిపోతాను కూడా మామిడాకులు పెట్టడము. లాస్ట్ టైం అలానే చేశాను, అందుకనే మళ్ళీ చెప్తున్నా మీకు. తర్వాత అఖండ జ్యోతి ఒత్తు కూడా మనకి 10 రూపాయలు ఒత్తు దొరుకుతుందండి మార్కెట్లో. అది సన్నంగా చేసుకొని చక్కగా పొడుగు ఒత్తు వేసుకోవచ్చు మనము. ఒకవేళ లేదు చిన్న ఒత్తులు కూడా కలుపుకొని వేసుకోవచ్చు. ఒకవేళ ఒత్తు నిద్రపోయింది ఏం చేయాలంటే అదే స్నానం చేసి సంతోషంగా మళ్ళీ వెలిగించుకోండి. ఊరికే బాధపడిపోయి భయపడిపోయి అమ్మో అఖండ జ్యోతి కొండెక్కిపోయింది, నేను ఏం చేయాలి, ఏదైనా తప్పు చేశానేమో, అమ్మకి కోపం వచ్చింది అని అస్సలు అలాంటివి పెట్టుకోకండి మనసులోని. సంతోషంగా మీరు స్నానం చేసి మళ్ళీ యథావిధంగా మీరు దీపాన్ని వెలిగించుకోవచ్చు. అఖండ జ్యోతి పెట్టాక కూడా నిత్య దీపారాధన అనేది ఉండాలి, అది కూడా గుర్తుంచుకోండి. నిత్య దీపారాధన కూడా మనకి 2 కుందులు పెట్టుకొని పూజ చేసుకోవాలి, వెలిగించుకోవాలి సపరేట్ గా, అది కూడా ఉంటుంది. అఖండ జ్యోతి పెట్టిన వాళ్ళు, అఖండ జ్యోతి పెట్టిన వాళ్ళు నిత్య పూజలకు కూడా చక్కగా చేసుకోవచ్చు దేవి నవరాత్రులు అనేవి. కలసంలో ఏం వేయాలో నేను ఆల్రెడీ ఒకసారి చెప్పేశాను. ఒక నవరాత్రి వీడియో ఉంటుంది బిఫోర్ది, ఒకసారి మీరు అది చూడండి. జలం వేసుకోవాలి. ఇప్పుడు కొంతమంది కలసానికి అలంకరణ చేస్తానంటున్నారు. నన్ను అడిగితే మీరు కలసం సపరేట్ గా పెట్టుకోండి, ఎందుకంటే కదపకూడదు కదా, కాబట్టి కలసాన్ని సపరేట్ గా పెట్టుకోండి. అలంకరణ కింద అమ్మని సపరేట్ గా పెట్టుకోండి, ఎందుకంటే అలంకరణ అమ్మకి బియ్యం వేస్తాం మనం మాక్సిమం, కాబట్టి చూసుకోండి. కలసంలో అయితే నీళ్ళే జలమే వేసుకోవాలి. దాని స్టోరీ కూడా నేను లాస్ట్ నవరాత్రి
నవరాత్రి పోస్ట్లో ఉంటుంది, చూసుకోండి. జలం వేసుకొని దాంట్లో ఒక కాసు మెయిన్ రాగినానం వేస్తారు. అది లేనప్పుడు రూపాయి కాసు, కొంచెం పసుపు కుంకుమ, 2 అక్షింతలు, ఒక ఎరుపు పుష్పం కూడా వేస్తారు. అది కూడా చూసుకోండి. తర్వాత కొంచెం సువాసన భరితమైన జలము, లేదు అంటే జావాద పొడి అలాంటిది కూడా వేసి మనము కలసాన్ని పెట్టుకోవచ్చు. తర్వాత నైవేద్యాల విషయాలకు వస్తాయండి. మనకున్న దాంట్లోనే పూజ అండి, హడావిడి పడిపోగండి. ఏం లేకపోయినా ముందు చలిమిడి, వడపప్పు, పానకం. అమ్మవారికి మహా ప్రీతికరమైనది పానకము, అది మెయిన్ పెట్టుకోండి. ఉదయం పూజలో ఫస్ట్ నేనైతే మార్నింగే పూజ చేసుకున్నప్పుడు బెల్లం ముక్క పెట్టేస్తాను అమ్మకి. ఆ తర్వాత లేకపోతే ఏదో పండు ఏదో పెడతాను. ఆ తర్వాత మళ్ళీ 6 గంటలకి అలాగా వంటగదిలోకి వెళ్తా కదా, అప్పుడు అమ్మకి నైవేద్యం ఏదో ఒకటి చేస్తాను నేను. అయితే పులిహార, లేకపోతే అంటే 9-10 రోజుల గురించి చెప్తున్నాను. నవరాత్రిలో పరవన్నం నాకు ఏది కుదిరితే నేను అదే చేసి పెడతాను. ఈ రోజు అది, ఆ రోజు ఇది అని నేను అసలు ఎప్పుడు పెట్టుకోలేదండి. నాకు కుదిరింది నేను చేసి పెడతాను. ఏమీ లేకపోతే చక్కగా అన్నం వండేసి వేడివేడి అన్నంలో బెల్లం ముక్క పెట్టేసి అమ్మకి చక్కగా నివేదన చేసేస్తాను. పెసరపప్పు అన్నమే ఎక్కువ వండుతాను మ్యాక్సిమం, అది పెడతాను. మధ్యాహ్నం కూడా వండింది, ఉల్లిపాయ వెల్లుల్లిపాయ వాడను నవరాత్రుల్లో. నేను వండింది అమ్మకి తీసుకొచ్చి చూపించేసి ఆ తర్వాత ఇంట్లో వాళ్ళకి పెడతాను. నేను సాయంత్రం పూజలో కూడా ఏ పండో పాలో అన్నీ పెడతాను. అమ్మే కదండి అన్నపూర్ణేశ్వరి, నేను ఎంత పెట్టినా అమ్మకి తక్కువే. ఏదో నా ప్రేమతో అమ్మ ఇచ్చింది, అమ్మకు ఒకసారి అలా చూపించుకొని తింటానన్నమాట. చాలామంది ఉపవాసాల గురించి అడుగుతున్నారు. నవరాత్రిలో ఉపవాసాలు ఉండాలి అని ఏమీ లేదు, ఏ పూజ వ్రతానికి కూడా లేదండి. కొంతమందికి అలవాటు కాబట్టి వాళ్ళు చేస్తారు. నిజం చెప్పాలంటే దీక్ష తీసుకున్న వాళ్ళు, ఇలా నిష్టగా చేసుకున్న వాళ్ళు, అమ్మ తప్పకుండా ఉంటుంది వాళ్ళ ఒంటి మీద. మీరు అమ్మని ఆకలితో ఉంచుతున్నట్టు అవుతుంది. కాబట్టి అలా చేయకుండా చక్కగా లిమిట్ అన్నమాట. అంటే ఎక్కువ అతిగా ఏమీ తినేయకూడదు, లిమిట్గా తిని చక్కగా ఉదయం మధ్యాహ్నం రాత్రి కూడా తినండి. ఏమైనా లిక్విడ్స్, పళ్ళు లాంటివి అవి కూడా అతిగా ఏమి తినకూడదు. అంతే, అతిగా తినకుండా మితంగా మీరు టైంకి తినేసి అలా ఉండండి చాలు. ఉపవాసాలు చేసేసి మరీ పెద్ద ఆరోగ్యాలు పాడు చేసుకోవాల్సిన అవసరం లేదు. అమ్మకు కూడా అస్సలు అలాంటివి ఇష్టం ఉండదు. ఇప్పటికీ చెప్తున్నాను, మనం ఆనందంతో చేసిందే అమ్మ స్వీకరిస్తుంది. మన శరీరాన్ని, మనం ఇంట్లో వాళ్ళని అందరినీ బాధ పెట్టి పూజలు వ్రతాలు చేస్తానంటే అమ్మ అస్సలు ఇష్టపడదు. ఇంకా బ్రహ్మచర్యం, అవునండి బ్రహ్మచర్యం పాటించాలి 10 రోజులు కూడా. ఎందుకు అంటే ముఖ్యంగా మనం ఒక దీక్షలో ఉంటున్నాము, అమ్మ నామాన్ని జపిస్తున్నాము కాబట్టి మన శరీరంలో తెలియకుండానే ఒక శక్తి అనేది ఏర్పడుతుంది. దాన్ని డిస్టర్బెన్స్గా అస్సలు ఉండకూడదు, మన మైండ్ సెట్ అటు ఇటు పోకూడదు. కాబట్టి అమ్మ నామాన్ని తలుచుకుంటూ, అమ్మనే చూసుకుంటూ చక్కగా అమ్మ అమ్మ అనుకుంటూ ఆ 10 రోజులు దీక్ష చక్కగా చేసుకోవాలి. బ్రహ్మచర్యం అనేది అది మనకి ఉండకూడదు ఆ టైంలోని. కేవలం ఆ 10 రోజుల గురించి మాట్లాడుతున్నాను. నిత్య పూజ చేసుకున్నప్పుడు బ్రహ్మచర్యానికి నిత్య పూజకి సంబంధం లేదు. మీరు సంతోషంగా నిత్య పూజ చేసుకున్నప్పుడు అలాంటివి ఏమీ లేదు, ఉండొచ్చు సంతోషంగా భార్యాభర్తలు. ఏదైనా దీక్ష వ్రతము అలాంటివి చేస్తున్నప్పుడు మాత్రం బ్రహ్మచర్యం పాటించాలి. వీలైనంత వరకు కిందే పడుకోవాలి చాపేసుకొని. ఎందుకంటే ఒక శక్తి ఉంటుంది మీ శరీరంలో, ఆ శక్తి మీకు కనెక్ట్ అవ్వాలి అంటే మీరు కొన్ని పాటించాలి కంపల్సరిగా. అదే ముందు నేల మీద చాప వేసుకొని పడుకోవడం బ్రహ్మచర్యం. తర్వాత మాంసాహారం అస్సలు ముట్టుకోకూడదండి, కుదిరితే ఇంట్లో వండకూడదు. కాబట్టి ఈ రోజుల్లో అసలు ఒప్పుకోరు కొంతమంది ఇళ్లలో. కాబట్టి తప్పదు, మన చేతుల్లో లేని దానికి మనం ఏం చెయ్యలేము. కాబట్టి మీరు అది కూడా చూసుకోండి. బట్ అమ్మ గురించి తెలిసిన వాళ్ళు, అమ్మని ఆరాధిస్తున్న వాళ్ళకి ఒక విషయం ఏంటంటే మాంసాహారం తినకండి, కుదిరితే మానేయండి. ఎందుకంటే పూజలు చేస్తున్న ఫలితం వస్తుంది, ఒక ప్రాణిని చంపి తిన్న పాపం కూడా మన అకౌంట్లో వస్తుంది. నిజం చెప్పాలంటే చంపిన వాళ్ళు, తెచ్చిన వాళ్ళు, వండిన వాళ్ళకి, తిన్న వాళ్ళకి, నలుగురికి పాపకరం అనేది ఉంటుంది. నేను కూడా ఉన్నాను అందులో. ఎందుకంటే 2 వారాలకు ఒకసారి మా ఇంట్లో కూడా వండాలి, తప్పదు, ఒప్పుకోరు ఎవరు. కాబట్టి నేను వండుతాను. అలాగని చెప్పడం నా ధర్మం కాబట్టి నేను చెప్తున్నాను. మరి అమ్మే మార్చాలి మా ఇంట్లో వాళ్ళని కూడా, ఎదురు చూస్తున్నాను నేను.
ఇంకా డేట్స్, పీరియడ్ వస్తే, నెలసరి వస్తే ఏం చేయాలి? నెలసరి వచ్చినా సరే మీరు సంతోషంగా అమ్మ నామాన్ని స్మరించుకోవచ్చు. మీ నవరాత్రులు దీక్ష మధ్యలో వస్తుందని మీకు తెలిసినా సరే మీరు పూజ స్టార్ట్ చేసేయండి. ఎందుకంటే కరెక్ట్ డేట్ టైము ఎవరు చెప్పలేరు, డేట్ పీరియడ్ వచ్చేది. కాబట్టి మీరు నవరాత్రులు అందుకని ఆపేసుకోకండి. దయచేసి మీ పూజ మీరు స్టార్ట్ చేసేయండి. ఒకవేళ మధ్యలో వస్తే మాత్రం ఇంట్లో వేరే ఎవరినన్నా దీపం పెట్టమని చెప్పండి. చక్కగా మీరు మాత్రం అమ్మ నామాన్ని స్మరించుకోండి. ఇంట్లో కొంచెం ధూపం వేసుకుంటూ ఉండండి. ముఖ్యంగా ఏమీ లేదు, అన్నిటికి చూసి భయపడిపోకండి. సంతోషంగా అమ్మని ఆరాధించవచ్చు మీరు. ఆవిడ అమ్మ కాబట్టి అన్ని అమ్మకి తెలుసు. నెలసరి కోసం అయితే మీరు అసలు భయపడకండి దయచేసి. ఏదో తప్పు జరిగిందేమో అమ్మ అందుకే నాకు ఈ పనిష్మెంట్ ఇచ్చింది, అలాంటి మాటలు అస్సలు వద్దు. ఏం జరిగినా ఒక అర్థం ఉంటుంది, కానీ ఆ అర్థం చెడు అర్థం అయితే కాదు. మీరు దయచేసి ఆ తోవలో చూడకండి. ఎప్పుడు అమ్మవారిని నింద మాత్రం చెయ్యకూడదు, అది గుర్తుంచుకోండి. ఇంకా అంతేనండి. కుంకుమ పూజ చేసుకోవచ్చు మీరు, అష్టోత్తరాలు చదువుకోండి. తర్వాత అమ్మకి చీరలు మార్చాలా అంటే మార్చుకోవచ్చు, అది మన స్తోమతని బట్టేనండి. ఏదన్నా సరే అప్పులు చేసి పూజలు చేసినా అమ్మ స్వీకరించదు. ఒకవేళ బ్లౌజ్ పీసెస్ అయితే మార్చుకోండి. ఎవరైనా సువాసిని తాంబూలం ఇచ్చుకోవాలా అంటే ఇచ్చుకోండి తప్పకుండా. కన్య పూజ చేసుకోవచ్చు, మధ్యలో బాల పూజ చేసుకోవచ్చు. తర్వాత సువాసినీలకి తాంబూలం ఇచ్చుకోవచ్చు. బట్ ఎప్పుడైనా సరే మీరు ఎవరికైనా తాంబూలం ఇచ్చేటప్పుడు వాళ్ళు కూడా అమ్మని ఆరాధిస్తున్నారా అంటే, అమ్మ అంటే భగవంతుణ్ణి ఆరాధిస్తున్నారా, మీరు ఇచ్చిన ఆ తాంబూలానికి వాళ్ళు విలువిస్తారా, ముఖ్యంగా అదొక్కటి చూసుకోండి. ఎందుకంటే తాంబూలం ఇస్తున్నారంటే మీ పూజలో పుణ్యాన్ని వాళ్ళకి మీరు కొంచెం ఇస్తున్నట్టే. కాబట్టి ఆ ఇచ్చింది వాళ్ళు స్వీకరించే స్టేజ్లో ఉన్నారా లేదా అనేది కూడా చూసుకోండి. తర్వాత ఇచ్చిన పసుపు కుంకుమ పక్కన పెట్టేసి గాజులు పక్కన పెట్టేస్తే అది మనం అమ్మకి అవమానించినట్టే అవన్నీ. కాబట్టి అదొకటి మీరు మనసులో పెట్టుకోండి, చూసుకొని చక్కగా ఇచ్చుకోండి. ఎవరు లేరు అంటే చక్కగా అమ్మకి ఇచ్చుకోండి. నేనైతే అదే చేస్తాను తెలుసా, అమ్మకే ఇస్తాను. ఒకవేళ 9 ఇవ్వాలనుకుంటే ఇగో 9 మంది ఉన్నారు కదా. మరి కరోనా అప్పుడు ఏం చేసాం? మరి కరోనా అప్పుడు ఎవరూ వచ్చేవారు కాదు, నేను అప్పటి నుంచే అలవాటు చేసుకున్నాను. అమ్మవార్లకే చక్కగా తాంబూలం ఇచ్చుకోవడం నేను మ్యాక్సిమం అమ్మకే ఇచ్చుకుంటాను. ఏదన్నా సరే అమ్మకే. ఆనందంగా ఉంటుంది నా మనసు, మరేమో నాకు తెలియదు అదేంటో, అలా అలవాటు అయిపోయింది నాకు. కుంకుమ పూజ చేసుకోవచ్చండి. అష్టోత్తరాలు అవన్నీ కూడా, పుష్పార్చన కూడా అమ్మకి చేసుకోవచ్చు చక్కగాని. తర్వాత ముఖ్యమైనది నవదుర్గలు చదువుకోండి. నేను ఆల్రెడీ పోస్ట్ పెట్టాను. నవదుర్గలు చాలా చాలా అవసరమండి. మనకి దేవి నవరాత్రులకనే కాదు, శ్యామలా నవరాత్రులు, వారాహి నవరాత్రులు, లలితాదేవి నవరాత్రులు, ఏ నవరాత్రులు అన్నా సరే నవ అంటేనే నవదుర్గలు. కాబట్టి ఆ నవదుర్గల సూత్రాన్ని కూడా గట్టిగా పట్టుకోండి. నిత్య పూజలో కూడా చదువుకోండి. చాలా 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 శక్తివంతమైన సూత్రం అది. తర్వాత ఏదన్నా సరే ఒక రోజులో మారిపోదండి, వెయిట్ చేయాలి, ఓపుకుండాలి. ఓపుకుంటే ఆటోమేటిక్గా లైఫ్ మారుతుంది. అమ్మ పెట్టే ఎగ్జామ్స్ కూడా అలాగే ఉంటది. మనం ఏదో కోరికతో చేస్తున్నామా పూజ, లేకపోతే ఇష్టంతో చేస్తామా, లేకపోతే మంచి మనసుతో చేస్తున్నామా, దేనికి చేస్తున్నామా అనేది కూడా ఆవిడ పరీక్షించి ఆ పరీక్షల్లో మనం నెగ్గితేనే ఆమె చూపు మన మీద పడుతుందంట. లేదు ఎప్పుడు కోరిక కోసమే చేస్తుంది తిను, ఇది చూడదు అమ్మ మన వైపు. కాబట్టి అది కూడా మీరు గుర్తుంచుకోండి. ఎంతసేపు కోరికల కోసమే కాదు, ఆనందం కోసం కూడా పూజలు చేసుకోవచ్చు. మనం ఆనందంగా ఉంటాము, నిజంగానే ఉంటాము, 100% ఉంటాము. అదైతే నేను చెప్తాను తప్పకుండా. ఎందుకంటే ఒకప్పుడు నాకు ఏమీ తెలియదు కదా. మరి ఏం తెలియనప్పుడే నేను కలసం పెట్టేశాను, అఖండ జ్యోతి పెట్టేసుకొని ఏవేవో చేసేసుకునేదాన్ని, నాకు తెలియదు. కానీ ఇప్పుడు నేను చెప్తుంటే 10 మంది పూజలు చేస్తున్నారంటే నాకు నవ్వొస్తుంది. కానీ అదంతా అమ్మ అనుగ్రహం. అమ్మ తలుచుకుంటేనే అవన్నీ జరుగుతాయండి. లైఫ్ మారుతుంది. ఎందుకు మారదు? తప్పకుండా మారుతుంది. కొంచెం ఓపిక పట్టాలి అంతే. ఒకవేళ ఓపిక ఉండలేకపోతున్నాను, తీరడం లేదు, అయినా సరే కష్టాలు అంటే మనం చేసిన పాపకర్మ ఎంత ఉందో పాపం. మనమే అలా ఫీల్ అయిపోతే అమ్మ ఎంత బాధపడుతుందో వాటిని తీయడానికి. అయ్యో ఇది నా పాదాలు పట్టుకుంది, అయినా ఇంత పాపకర్మ దాన్ని ఉండిపోయింది, ఎలా ఏ విధంగా తీయాలి అని పాపం అమ్మ ఎంత ఆలోచిస్తూ ఉంటుందో అది కూడా మనం ఆలోచించుకోవాలి. లాస్ట్ రోజు మర్చిపోకుండానండి, అదే దసరా రోజు సాయంత్రం జమ్మి చెట్టుకి పూజ చేసుకోవాలి. అది కూడా చాలా నవరాత్రులు 9 రోజులు చేసిన వాళ్ళు 10వ రోజు తప్పకుండా జమ్మి పూజ చేసుకోవాలి. జమ్మి వృక్షాలు అమ్ముతారండి, మీరు తెచ్చి ఇంట్లో పెట్టుకోండి, పెంచుకోండి. నా దగ్గర అయితే 3 సంవత్సరాల నుంచి ఉంది. చిన్న
చిన్న కుండీలోనే వేసాను, అది అలాగే చక్కగా చిన్నగానే పెరుగుతుంది. పూజ అప్పుడు తెచ్చి నేను ఇక్కడ మన పూజ గదిలో పెట్టి పూజ చేసుకుంటాను, మళ్ళీ తీసుకెళ్లి బాల్కనీలో పెట్టేసుకుంటాను. చక్కగా జమ్మి చెట్టు ఉంచుకోండి, నవరాత్రుల్లో చాలా ఇంపార్టెంట్ అది మనకి. చివరి రోజు జమ్మి పూజ చేసాక చక్కగా మనకి మన నవరాత్రి దీక్ష అవుతుంది. కానీ గుర్తుంచుకోండి, 9 రాత్రులు గడిచాక 10వ రోజు బేసిక్గా మనం ఎప్పుడూని ఉద్వాసన చెప్పుకుంటాము. బట్ నవరాత్రులు 10వ రోజు కూడా ఉంటుంది, గుర్తుంచుకోండి. ఆ 10వ రోజు కూడా అయ్యాక మీరు ఆ నెక్స్ట్ డే మార్నింగ్ నిత్య పూజ చేసుకొని ఉద్వాసన చెప్పుకోవాలి. ఆ ఉద్వాపన కూడా తెలుసు కదా, 3 సార్లు చిత్రపటాన్ని కదపడం, లేదు అంటే కలశాన్ని కదపడం, అలా చేసుకుంటే అమ్మ యథాస్థానంలోకి వెళ్ళిపోతుంది అనమాట. ఇంకా ఏమైనా ఉన్నాయా ముఖ్యమైనవి మీకు చెప్పాల్సినవి? ఇంకా నేను తర్వాత ఇప్పుడు ఈ వీక్ నుంచి నేను చాలా బిజీగా ఉంటాను. ఒకవేళ ఏమైనా అప్డేట్స్ కోసం మీరు వాట్సాప్ ఛానల్ని ఫాలో అవ్వండి. నేను వీలైనంత వరకు ప్రతిదీ నా అప్డేట్స్ అనేవి నేను అందులోనే పెట్టుకుంటూ ఉంటాను. ఇక్కడైతే నేను అన్నిటిలో షేర్ చేయలేను, పోస్టుల్లో పెట్టినప్పుడు నేను లింక్స్ పెడుతూ ఉంటాను. మీరు ఒకసారి చూసి వాట్సాప్ ఛానల్ ఓపెన్ చేసి ఫాలో అవుతే మీకు ఏమైనా అప్డేట్స్ కావాలనుకున్నా ఏమన్నా మీకు అందులో దొరుకుతాయి. నేను చేసే పూజ అంటే నిత్య పూజ ఇదేనండి. ఉదయం తప్పకుండా 4:30కైతే లేస్తాను. ఆ రోజు ఈ రోజు అంటూ ఏమీ లేదు, ఏ రోజన్నా ఒకటే నాకు. కాబట్టి 4:30కి లేచి 5:05 కల్లా తప్పకుండా పూజ గదిలో కూర్చొని దీపం పెట్టుకొని ఏది ఉంటే అది నైవేద్యం కింద పెట్టి అమ్మకి 2 పుష్పాలు పెడతాను. ఏమి లేకపోతే లేదు. సాయంత్రమే అన్ని క్లీన్ చేసుకుంటాను. నైట్ పడుకున్నప్పుడు దీపాలు కొండకపోతే అవి 2 అలా వదిలేసి విడిచిపెట్టి నేను పూజ గదంతా కూడా శుభ్రం చేసేసుకొని పెట్టేసుకొని ఉదయం లేచి ఇంకా స్నానం చేసి అలా వచ్చి నేను పూజ గది కూర్చొని తయారై వస్తాను. వచ్చి పూజ గది కూర్చొని పూజ చేసుకుంటాను. ధ్యానం అది చేస్తూ ఉంటాను. మార్నింగ్ కొంచెం సేపే, ఎక్కువసేపు అవ్వదు. ఎందుకంటే నేను 6 కల్లా మళ్ళీ పాతకువారు అలాగే నేను కిచెన్లోకి వెళ్ళిపోవాలి. మరి అన్ని ఉంటాయి కదా, లంచ్ టిఫిన్స్ అవన్నీ చేసుకోవడానికి. తర్వాత ఈవినింగ్ మాత్రం నేను 6:30 కల్లా పూజ గదిలో కూర్చుని స్నానం చేసి, గుర్తుంచుకోండి నవరాత్రిలో కూడా తప్పకుండా స్నానం చేయాలండి. 2 పూట్లు కూడా చేయాలి, ప్రతిరోజు చేయాలి. నవరాత్రి అనే కాదు, నిత్య దీపారాధన చేసుకున్న వాళ్ళు కూడా ప్రతిరోజు తప్పకుండా 2 పూట్ల స్నానం చేసిన వెంటనే దీపం పెట్టుకోండి. అది ముఖ్యమైన పని. ఒకటి అలవాటు చేసుకున్నారంటే నెమ్మదిగా మిగిలినవన్నీ అమ్మ చూసుకుంటాయి. నవరాత్రిలో వీలైతే చీరలు కట్టుకోండి, ఎరుపు చీరలు కట్టుకోండి. భవానీ మాల వేసిన వాళ్ళు ఎలా ఉంటారు ఆ విధంగా నిష్టగా కూడా మనం చేసుకోవచ్చు. ఏదన్నా మన చేతిలోనే ఉందండి, మార్చుకోవాల్సింది మనమే. ముఖ్యంగా మనం మారితే అన్ని మారుతాయి. మనం మారకుండా బద్దకిస్తూ ఉంటే అన్ని అలా బద్ధకంగానే ఉంటాయి. కాబట్టి మార్పు అనేది కూడా ముందు మనలో రావాలి. అంటే మెయిన్ క్రమశిక్షణ ఉండాలి అన్నమాట. అమ్మ దగ్గర క్రమశిక్షణ, శుభ్రత చాలా ముఖ్యమైనది. తర్వాత నేను ఈ పనులు చేసుకుండేది. నవరాత్రి అంతే, మరి నాకు అవ్వదు. అలంకరణ రాత్రి చేస్తాను, చేసేటప్పటికి నాకు 11:30, 12 అయిపోతుంది. మళ్ళీ మార్నింగ్ కూడా తొందరగా లేస్తా, 3:30గా లేస్తాను నవరాత్రుల్లో అయితే తప్పకుండాని. మరి ఇంకా ఈ ఇల్లు క్లీనింగ్ అవన్నీ కూడా నా వీలుని బట్టే నేను చూస్ చేసుకుంటా. ఎందుకంటే మార్నింగ్ పూజ అయిపోద్ది, పూజ కదా ఎప్పటికప్పుడు నీట్గానే ఉంచుకుంటాను. నేను ఎప్పుడు అంతే. బొట్లు అవి కూడా నా వీలుని బట్టే నేను మార్చుకుంటానండి. ప్రతిసారి అయితే నేను కూడా ఏమి మార్చను. ఎప్పుడు చేసే పని అంటే క్లాత్లు ఉంటాయి 2. ఒకటి అమ్మ ఫోటోలు ఇలా తుడిచేసుకుంటూ ఉంటాను, ఆ సైడ్స్ అలా తుడిచేస్తూ ఉంటాను, కిందంతా కూడా తుడిచేస్తూ ఉంటాను అనమాట ఎప్పటికప్పుడు. బట్ బొట్లు అవన్నీ కూడా ప్రశాంతంగా, ఎందుకంటే ఇప్పుడు వీళ్ళందరికీ బొట్లు మార్చాలంటే నేను ఒక 2-3 గంటలు కూర్చోవాలన్నమాట. అది అందుకని చెప్పేసి నా వీలుని బట్టి నాకు అనిపిస్తూ ఉంటుంది మార్చే సమయం వచ్చింది అన్నప్పుడు నేను మార్చుతాను. గాజుల మాల కూడా వీడియో ఉందండి యూట్యూబ్లో, చూసుకోండి. కొంతమంది అడుగుతున్నారు నేను చేసింది అమ్మకి గాజుల మాల కూడాని. అది కూడా ఎప్పుడు మార్చుతారంటే ఇంకా మార్చడాలు అవి ఏమి ఉండవండి. ఎప్పుడో మనసు అనిపిస్తుంది అప్పుడు మార్చుతాను. అమ్మ దగ్గర ఎన్ని రోజులు ఉంటే దానికి అంత శక్తి అనేది పెరుగుతుంది. కాబట్టి నేను వీలైనంత వరకు అమ్మ దగ్గర అలా ఉంచేయడానికే ట్రై చేస్తాను. ఎప్పుడో అనిపిస్తుంది అప్పుడు, ఇంకా బాగా అనిపిస్తుంది అప్పుడు నేను ఆటోమేటిక్గా మార్చేస్తూ ఉంటాను. బట్ 1 year 2 years అయినా సరే అవి ఏం అవ్వవు, బాగానే ఉంటాయి చక్కగా. కాకపోతే చూస్తూ ఉంటాను, క్లాత్ పట్టుకొని ఇలా ఎప్పటికప్పుడు నీట్గా ఫొటోస్కి ఒక క్లాత్ పెట్టుకుంటాను, ఈ సైడ్స్కి ఒక క్లాత్, ఈ కిందంతా అలా ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటూ ఉంటానన్నమాట. అదే నా పని. ఇదండి. ఇంకా సాయంత్రం పూజలో నేనైతే లలిత చదువుకుంటున్నాను, ఖడ్గమాల చదువుకుంటున్నాను, మణిదీప వర్ణన చదువుకుంటున్నాను.
నవరాత్రులు వస్తాయి కాబట్టి నవదుర్గలు చదువుకోవాలి, ఇంకా చాలా ఉంటాయి చదువుకోవాలి, ఎన్నన్నా చదువుకోవచ్చండి ప్రశాంతంగా. నేను అదే చెప్తున్నాను, నిత్య దీపం పెట్టుకొని చక్కగా వీలైనంత వరకు చదవడానికే ప్రయత్నించాలి. ఎంత చదివితే మనకి అంత మైండ్ సెట్ మారుతుంది, ప్లస్ ఒక శక్తి వైబ్రేషన్ పాజిటివ్ ఎనర్జీ అనేది బాడీలోకి కూడా పాస్ అవుతుంది అనమాట. కాబట్టి వీలైనంత వరకు చదవండి, ప్రశాంతంగా అమ్మని చూసుకుంటూ చదవడానికి ప్రయత్నించండి, ధ్యానం చేసుకోవాలి, అది కూడా మంచిదే. ఇంట్లో ఒప్పుకోవట్లేదు అంటే అమ్మకి చెప్పుకోండి, నెమ్మదిగా అమ్మే మార్చుతుంది అందరినీ కూడా. తప్పకుండా అమ్మ తలుచుకుంటే ఎంతసేపు చెప్పండి, క్షణంలో అన్నీ మార్చేస్తుంది. కాబట్టి ఏదన్నా సరే ప్రాబ్లమ్స్ అన్నా కష్టాలన్నా ఏవన్నా అమ్మకి చెప్పుకోండి. కుదిరితే అమ్మతో రోజుకి మాట్లాడుతూ ఉండండి. నవరాత్రుల్లో కూడా కంపల్సరీగా పలకరిస్తూ ఉండాలి. ముఖ్యంగా ఇంట్లో మార్నింగ్ లేవగానే ఇంట్లో పిల్లల్ని అందరినీ ఎలా మాట్లాడతాం అలాగే వీళ్ళతో కూడా మాట్లాడాలి. వీళ్ళు ఉన్నారు, మీరు ఆ ఫీల్డ్లో ఉండాలి. లేనట్టు కేవలం ఫోటోయే ఉంది, ఇక్కడ విగ్రహమే ఉంది అనే భావనలో ఎప్పుడు ఉండకూడదు. అదే చేస్తున్న తప్పు. మనం ఫ్రెండ్స్తో మనుషులతో ఎలా మాట్లాడతాము, మనుషులకి సమయానికి ఎలా పెడతాము, అలాగే అమ్మకు కూడా మనం అన్ని పెట్టి చూసుకుంటేనే ఆమె ప్రెజెన్స్ అనేది మనకి తెలుస్తుంది. అప్పుడే అమ్మ కూడా పిలవగానే వచ్చి కూర్చుంటారు అనమాట. ఏమో మరి నాకు తెలీదు, నా ఫీలింగ్స్ ఆమె ఉంది ఇక్కడ, నేను మీకు అమ్మ ఉంది అంతే, అలా కనిపిస్తుంది చూడండి. నాకు ఇంకా చీకట్లో మరీ అనమాట, ఇంకా అమ్మ అలా చూస్తున్నట్టే కూర్చొని ఇంకా అలా ఉంటది నాకైతే. నవరాత్రుల్లో అయితే ఇంకా అసలు కళ్ళు కూడా తిప్పుకోలేను, కానీ నేనేం చెయ్యలేను, సంసారంలో ఉంటాను కాబట్టి. అమ్మ సమయాన్ని అమ్మకి ఇచ్చిన ఇంటి పనులు ఇవన్నీ నాకు కూడా సర్వెంట్ మేల్ ఎవరు లేరు, నేనే చేసుకుంటాను అన్ని. నాకు అది ఇష్టం అంతే, నా పనులు నేనే చేసుకొని అమ్మవి కూడా మాక్సిమం అలంకరణ ఏదన్నా సరే నా చేతులతో నేనే చేసుకోవాలి. ఏదన్నా నాకు అంటే ఓపిక లేని స్థితిలో ఉంటే తప్పదు, అప్పుడు ఓపిక కదా అమ్మ, ఇప్పుడు ఓపిక ఉంది కాబట్టి అన్ని నేనే చేసుకొని చూసుకుంటానన్నమాట. అది మళ్ళీ ఇప్పుడు నిత్య ఆరాధన చేస్తున్నాం మనము. సడన్ గా ఎప్పుడో ఒంట్లో బాగాలేదు, ఫర్ ఎగ్జాంపుల్ మొన్నే నాకు ఒంట్లో బాగాలేదు, అప్పుడు ఏం చేయాలి అంటే నేను అప్పుడు కూడా ఏం చేసేదాన్ని అంటే అమ్మకు కోపం వస్తుందా పూజ అయిపోతే అని అనుకుంటారేమో, అలా ఏముండదండి. నిత్యం మనం అమ్మ గురించి ఆలోచించి దీపారాధన చేసేవాళ్ళు. ఒంట్లో బాగాలేనప్పుడు అమ్మ దగ్గర దీపం పెట్టలేదని అమ్మ ఏమీ అనుకోదు, బట్ పెట్టే ఛాన్సెస్ ఉంటే పెట్టుకోవాలి. అస్సలు పెట్టలేని ఛాన్సెస్ అయితే మనం పర్వాలేదు, ఫీల్ అయిపోవడానికి ఏం లేదు. అమ్మకి అన్ని చెప్పుకోవచ్చు, అన్ని తెలుసు, మనసులో నుంచి అమ్మ అన్ని వినేస్తుంది కాబట్టి ప్రాబ్లం లేదు. ఆ టైంలో కూడా నాకు రెండు కూడా స్నానం చేసే అలవాటు అయితే ఉంది కాబట్టి స్నానం చేయగానే మాత్రం వచ్చి అమ్మకి దీపం పెట్టేసి, మామూలు అయితే నేను ఎప్పుడు అమ్మ దగ్గర మోకాళ్ళ మీద హారతి ఇచ్చుకుంటూ ఉంటాను, బట్ ఆ టైంలో అయితే నేను కూర్చొనే హారతి ఇచ్చాను అమ్మకి. ఎందుకంటే జ్వరం వల్ల నాకు అసలు నుంచుంటే ఒళ్ళు తిరుగుతున్నట్టు, కళ్ళు ఒళ్ళిస్తున్నట్టు అలా అనిపించేది. సో అందుకని నేను అమ్మకి అన్ని చెప్పుకొని కూర్చొనే హారతి ఇచ్చాను. దగ్గర ఒక 10 days నా పూజ అదే, ఉదయం సాయంత్రం జస్ట్ దీపం పెట్టేదాన్ని అంతే అమ్మ దగ్గర, ఇంకేం చేయలేదు నేను ఆ టైంలోని. బట్ ఎప్పుడైతే మళ్ళీ ఓపిక వచ్చిందో అప్పటి నుంచి నార్మల్ అనమాట. మరి ఎప్పుడైనా ఊరు వెళ్తే ఎలా, మరి అది కూడా అమ్మకి చెప్పుకోవడమే. ఏదన్నా ఇప్పుడు నేను ఇంట్లో ఉన్నంతసేపు నిత్యం చేస్తున్నాను, ఇంకెక్కడికో వెళ్తున్నాను, ఆ టైంలో నాకు ఇంకా అవ్వనప్పుడు ఏం చేస్తాం. నేను మొన్న కూడా కంచి వెళ్ళాను, 4 days ఎవరు లేరు దీపం పెట్టడానికి అమ్మ దగ్గర. కాకపోతే నేను అన్ని ఇంకా పువ్వులతో సహా తీసేసి నీట్ గా పెట్టేసుకొని లైట్ ఒకటి ఇక్కడ ట్యూబ్ లైట్ ఆన్ చేసేసి పూజ గదిలోని అమ్మకి అన్ని చెప్పేసాను, అమ్మ ఇది నీయే, నీకేం కావస్తే అది వండి పెట్టుకొని తిను, చక్కగా అందరికి పెట్టుకో, ఉన్న వాళ్ళకి నువ్వు చూసుకో అమ్మ, నువ్వు ఉన్నావనే ధైర్యంతోనే నేను వెళ్తున్నాను, నువ్వేం అనుకోవనే అనుకుంటున్నాను తల్లి, వచ్చేస్తాను తొందరగా అని చెప్పేసి ఈ విధంగా అమ్మతో మాట్లాడుకొని నేను వెళ్ళి వచ్చాను అంతే. మరి విగ్రహాలు అన్నీ ఉన్నాయి నాకు కూడా, ఏదన్నా చెప్తున్నాను కదా, అమ్మకి ఏం తెలీదు. ఇప్పుడు అందులో నేను తప్పేం చేయడం లేదు కదా, ఇన్ని రోజుల నుంచి కదలక ఒక్క రోజు కంచి కదిలాను, వెళ్ళాను అమ్మ అనుగ్రహంతో. కాబట్టి అమ్మ కూడా ఏమి అందు, నేను కావాలని ఎక్కడికి తిరగలేదు, అదొక దేవాలయానికి వెళ్ళాలి అని ఒక కోరిక నాకు, కాబట్టి నేను వెళ్ళాను. బట్ ఇంట్లో ఉన్నంతసేపు మాత్రం నేను ఎప్పుడు కావాలని అయితే ఏ రోజు కూడా దీపం పెట్టకపోవడం, పూజ చేయకపోవడం అలాంటివి ఏమి చెయ్యను. అది నాకు ఒక బాధ్యత, నాకు అలవాటు అయిపోయింది కూడా. మార్నింగ్ సండే మండే ఏం లేదు, ప్రతిరోజు 4:30 అంటే 4:30కి లేస్తాను తప్పకుండా. లేచి అప్పుడు ఒంట్లో బాగాలేనప్పుడు లేచేదాన్ని కాదు, నిజంగానే 4:30కి మెలకువ వచ్చినా సరే నేను మళ్ళీ పడుకుండేదాన్ని నాకు ఒంట్లో బాగోక. అప్పుడు నేను 5:30, 6కి అలా లేచే
లేచేదాన్ని. లేచాక స్నానం చేసి అమ్మకి దీపం పెట్టేశాకే నేను వేరే ఏదన్నా పని చేసుకునేదాన్ని. వెళ్ళి మళ్ళీ పడుకోవడం అన్నా, టీ తాగడం అన్నా ఏం చేసినా అనమాట. ఇంకా ముందు అమ్మకి దీపం పెట్టుకొనే అప్పుడు ఇంకా సాయంత్రం కూడా అంతే. మధ్యాహ్నం భోజనం చేస్తాను కదా, మళ్ళీ టీ తాగుతాను 3:30కి అలాగా. ఇంకంతే, సాయంత్రం దీపం పెట్టాకే ఏదన్నా తినను. అంతవరకు నేను ఇంకేమీ తినను. మితంగానే తినాలి మ్యాక్సిమం. ఎందుకంటే మిగిలిన ఖాళీ అంతా కూడా మనం అమ్మ నామానితోటే నింపుకోవాలంట. సో అది పాటిస్తాను నేను కూడా. సరే అయితే ఇక ఉంటానండి. నెక్స్ట్ వీక్ ఈ టైంకి మళ్ళీ మనం ఒక 10 days మన హడావిడి స్టార్ట్ అయిపోతుంది. దేవి నవరాత్రులు చక్కగా అమ్మదయతో చేసుకుందాం. గణేశుడు అనుగ్రహం, శివయ్య అనుగ్రహం, అందరి అనుగ్రహంతో అందరూ చక్కగా చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను. అప్పుడు నేను తప్పకుండా రోజుకో వీడియో పెడుతూ ఉంటాను. ఇక ఉంటానండి. శ్రీమాత్రే నమః.